హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గణపతి వీడియో ఇక స్క్రిప్ట్ రాసిన ఇక రాసి ఇలా షూట్ పెట్టుకుందామని నాకు మొత్తానికి అయితే అది ఇంచు వారిని ఆటోలు ఎక్కించుకొని వచ్చిన శంకర్ బాబు వచ్చింది నెంబర్ వన్ తోటి కట్టుకుని వచ్చింది అట్లా తమ్ముడు. మళ్ళా పోయేటప్పుడు మనం తొందర ఇది కొట్టుకున్నాం అనుకో టెన్షన్ వస్తుంది, అంటే తొందర కొడుతుంది. ఎంత 7 పేజీలు ఒకటే కాడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. వీడు వచ్చిన తర్వాత ఫుల్ ఇంక పెడతా అప్పుడు దగ్గర ఎంజాయ్ పండుగ. షూటింగ్కి వచ్చినాం, లొకేషన్ బాగుంది, ఒకళ్ళు వాళ్ళ అటు ఇవన్నీ ఇటు శేఖర్ బాబు ఆట నరేష్ వాళ్ళు ఇప్పుడు వస్తారు అక్కడ దిగుతాము. మీ కొరకే వెయిటింగ్ అవుతుందా మరి షూటింగ్ లొకేషన్ ఏదో ఒకసారి అడుగురు మీరు. జై బోలో గణేష్ మహారాజ్ కి. అరే రాజు, ఏ గంగాధర్ మీరు పోయి మట్టి కనపతి పోరి, మేము పోయి పందిరి వస్తాం కూడా. సో మొత్తానికి మేము మా గణపతి పందిరి కోసం కనకబద్దలకి అయితే వచ్చినాం. కనకబద్దలు అంటారు గారే, వీటిని ఏమంటారు? బొంగులు, కనక బొంగులు. మంచిగా జరుపుకుంటే చేసుకోవాలి, కానీ మరి బయలు చేసుకుంటే చేయాలా అట్లా ఇప్పుడు తొందర అవుతుంది పని. తొందర వాళ్ళంటే ఏదో కష్టపడాలి. నాడికేస్తాయి మెల్ల మెల్ల. ఇక ఒక రోజు డైలాగ్ వర్షన్ కంప్లీట్ చేసుకుని ఇక ఇంకో రోజు పొద్దున్నే ఇక కంక బొంగులోకి పోయినాం. ఇక మన గణపతి పందిరి వేయాలి కదా, ఇక అవి కొట్టుకొని వచ్చిన తర్వాత ఇక మా సన్నియాను వీళ్ళు అందరూ గణపతులు తయారు చేస్తారు, మట్టి గణపతులు. ఇక మస్తు గమ్మత్ అనిపించింది. చిన్నప్పుడు కూడా మనం గిట్నే వేస్తున్నాం కదా గణపతి పండుగ వస్తే. మా వాళ్ళు ఇట్లా కట్టేసినాక ఏం చేస్తాను? సండే రా ఇవాళ. మీరేం చేస్తారు? గుండు మొత్తం తీసిపోయి మా ఆయన గణపతి నడుతుంది, అది కూడా మొత్తం చెప్పుకోవాలి. ఇట్లా పోతే అయిపోద్ది అంతే. రాలే కొద్దిగా ఇట్లా ఉన్నప్పుడు గట్ల కాదు, అటే ఉన్నాడు. ఇట్లా లావాడుకుంటే ఇట్లా కొద్దిగా మీది కన్నా ఇట్లా 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 కింది కన్నా అట్లా దానికి అదే ఇట్లా మంచిగా తిరుగుతుంది అట్లాగే. ఇప్పుడు ఇట్లున్నది, ఇట్లా పెట్టుకుంటే ఎంత మంది కూడా మొత్తం కనబడుతుంది ఇట్లా. బ్యాటరీ పెట్టినా, నార్మల్ పెట్టినా, అజానికి పెట్టినా. చూడరు ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాం. నరేష్ గారు 2 సెంట్రింగ్ వేలు చుడితే కాదు కదా చెప్పేది పని అని నన్నే తిడతాడు ఫ్రెండ్స్. మా 5 స్టార్ల మేము చేసిన కష్టం ముందు ఈ కష్టం పెసర గింజంతా కూడా కాదు, కానీ ఇది చాలా పెద్ద కష్టం ఫ్రెండ్స్ అని కుక్క తిడతాడు మా నరేష్ గారు నన్ను. సరే అయితే అలా అంతా మన మంచిగా. నీ వెనక మనం కట్టగట్టిన సైజ్ మన అదృష్టం. చెప్పకూడదు, ఏం చెప్పాలి కట్టగట్టిన కాడికి సైజ్ అప్పుడు మన అదృష్టం, లేకపోతే ఇంకా కష్టం అయ్యేది అసలు తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సత్తూరు ఇంకా మరి ఓకే. సో గణపతికి అయితే మనోళ్ళ కష్టం చూడు. గణపతి పందిరి కింద వైర్లో మస్తు వస్తుంది ఇది.
ఒక్కసారి మా గణపతి చెట్టు చూడుర్రి ఎట్లా చేసినామో. అమ్మతో మా ముగ్గురికి దూల తీరిపోయింది. ఇంకో నరేష్ గారు జస్ట్ మిస్ ఇప్పుడే తప్పించుకున్నాడు, ఎటువంటి తెలియదు కానీ ఆడు కూడా మొత్తం సెట్ అయినాక ఇప్పుడే ఎటో పోయినట్టున్నాడు. కానీ దూర తీరింది. ఒక ఇట్లుంటుంది వీడియో. జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు చూసి ఏముందిరా వెళ్ళా అనుకుంటాం. కానీ ఇప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది. పొద్దుగాల 7-8 నుంచి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అయింది 2కి అయిపోయింది. ఇంకా అట్లుంటుంది. కొద్దిగా మీరు మా సపోర్ట్ని మా కష్టాన్ని చూసి మీరు సపోర్ట్ చేస్తే మేము ముందుకు పోతాం. జిడిగింజైనా మరి ఏం చేద్దాం. అందరు అన్న నీతో ఫోటో తీద్దామని జిడిగింజైనా ఏందే మేము దిగం పో అంటారు. ఇక మరి ఏం చేద్దాం. ఇక ఇట్లా కష్టపడి జిడిగింజైనాం, తప్పది మరి ఏదో వీడియో కోసం. సరే నెక్స్ట్ ఇప్పుడు మనదైతే వినాయకుని ప్రతిష్టన అయితే ఉంటది. ఇక ఉంటుంది ఇలాగే కంటిన్యూ చూడండి. గింబల్ అయితే మంచిగా ఇట్లా పోతుంది. ఇప్పుడు ఎంతో పెద్ద ఉన్నాడు కొడుతుంది. వైడ్ యాంగిల్ అయితే ఇట్లా పొడుగు ఉన్నట్టు బాగా మిగిలేదు. బాగా మిగిలింది అట్లా. మనకే ఫుల్ ఉంటుంది. మంది కావచ్చు. యాక్షన్ యాక్షన్. చూసిరు కదా ఫ్రెండ్స్, మేము మన గణపతి వీడియో ఎంత కష్టపడి తీసినామో. ఇక మొత్తానికైతే దేవుని మంచిగా మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టినాం. సో ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన దమ్కి స్టార్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. మస్తు అంటే మస్తు ఉంది. ఇక మా టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోలు కూడా లాస్ట్ వరకు చూసి కామెంట్ పెడతారు. వాళ్ళందరికీ పేరున పాదాభివందనాలు. ఆడియన్స్కి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోరు. బాయ్ బాయ్.